ఈ వీక్ బీబీ జోడీలో జడ్జెస్ చాయిస్ థీమ్ అయితే జరగబోతుంది. అందులో శ్రీజ అయితే ఎంట్రీ ఇచ్చింది. కీర్తి చైతు జోడీ అయితే ఉన్నారు కదా, అందులో కీర్తికి కాలు ప్రాబ్లం వల్ల డ్యాన్స్ వేయలేకపోతుందంట. అందువల్ల కీర్తి ప్లేస్ని రీప్లేస్ చేస్తూ శ్రీజ అయితే వచ్చింది. చైతుకు జోడీగా ఇప్పటి నుంచి శ్రీజ అయితే ఉంటుంది. శ్రీజ బీబీ జోడీలో ఎంట్రీ ఇవ్వడం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. శ్రీజనే కాదండి, ఇంకొకరు కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. వాళ్ళు ఎవరో తెలుసా? ఇమాన్యుల్ అయితే ఈ వీక్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. చిత్రగుప్తుడి కాన్సెప్ట్ అయితే మన ముందుకు రాబోతున్నాడు. ఇమాన్యుల్ వచ్చాక కామెడీ మామూలుగా ఉంటుందా? ఇమాన్యుల్, ప్రదీప్, అమర్ వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో ఈ వీక్ కామెడీ అయితే దుమ్ము లేపేశారు. ఈ వీక్ కొత్తగా వచ్చిన ఎంట్రీల గురించి పక్కన పెడితే వైల్డ్ కార్డులో ఎంట్రీ ఇచ్చిన రీతు, డెమాన్ పవన్లకు ఈ వీక్ కూడా బ్యాడ్ లక్ అని చెప్పుకోవచ్చు. ఈ వీక్ కూడా వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్కి 2, 3, 4 అలా అయితే జోడీస్ మార్క్స్ ఇచ్చారు. ఈ వీక్ కూడా వాళ్ళు లీస్ట్లోనే ఉన్నారు. మళ్ళీ ఫేస్ ఆఫ్కి వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఇక్కడ రీతు జోడీస్ని అయితే క్వశ్చన్ చేసింది. అందరూ మాట్లాడుకొని ఒకే మార్క్స్ ఇస్తున్నారు. మీ ఒపీనియన్ బట్టి మీరు మార్క్స్ ఇవ్వండి. వేరే జోడీస్ మీద డిపెండ్ అయ్యి మార్క్స్ ఇవ్వకండి అనేసి అయితే చెప్పింది. అందుకు శ్రీసత్ అయితే రియాక్ట్ అయింది. మేమందరం కలిసి మాట్లాడుకొని మార్క్స్ ఇవ్వట్లేదు. మా ఒపీనియన్ బట్టి మేము ఇస్తున్నాము. ఒకసారి చూసి మాట్లాడు. మాకు మీ డ్యాన్స్ తక్కువ అనిపించింది. మిస్టేక్స్ కూడా ఉన్నాయి కాబట్టి మేము తక్కువ మార్క్స్ ఇస్తున్నామనేసి అయితే శ్రీసత్య చెప్పింది. రీతుకి ఈసారి చాలా కోపం వచ్చింది. మేము ఎంత పర్ఫామ్ చేసినా మీరు 3, 4 ఇస్తున్నారు. అంతకంటే బెస్ట్గా చేసినా కానీ 3, 4 మార్క్స్ ఇస్తున్నారు. మాకంటే తక్కువ పర్ఫామ్ చేసిన వాళ్ళకు కూడా మీరు 6 or 7 మార్క్స్ ఇస్తున్నారు. మీకు నచ్చిన జోడీస్కు మీరు ఎక్కువ ఇస్తున్నారు. అందరు కలిసి మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. మేము నెక్స్ట్ వీక్ కూడా ఫేస్ ఆఫ్కి వెళ్ళాలని మీరు ఇలా చేస్తున్నారు అనేసి అయితే రీతు అనింది. ఇంకా రీతు మీరే ఆడుకోండి, మీరే గెలుచుకోండి, మీకు మీరే ఎక్కువ మార్క్స్ ఇచ్చుకోండి, మమ్మల్ని కార్నర్ చేయండి, మేము ప్రతి వీక్ ఫేస్ ఆఫ్కి వెళ్తామనేసి అయితే అక్కడ నుంచి వెళ్ళిపోయింది. రీతును బీబీ జోడీలో అందరూ కార్నర్ చేస్తున్నారని రీతు అయితే చాలా బాధపడుతుంది. ఇక్కడ వాళ్ళ డ్యాన్స్ అందరికంటే తక్కువనే ఉండొచ్చు. వాళ్ళు బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చి ఇంకా ప్రోగ్రామ్స్కి అటెండ్ అయ్యి డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడానికే టైం లేదు. మిగతా జోడీస్ అందరూ ముందే బీబీ జోడీకి వస్తున్నామనేసి డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకొని వచ్చారు. అందువల్ల వాళ్ళకు కొంచెం ఈజీ అవుతుంది. తొందరగా నేర్చుకోగలుగుతారు ఏ స్టెప్ అయినా. ఇంకా చెప్పాలంటే డెమాన్ పవన్కి కెమెరా ఫియర్ ఉంది. ఎప్పుడు స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు కాబట్టి తను ఒక్కసారిగా వచ్చేసరికి తను కొంచెం భయంతో డ్యాన్స్ వేయలేకపోతున్నాడు. మనం ఇంకొన్ని వీక్స్ వాళ్ళకు ఛాన్స్ ఇచ్చామంటే వాళ్ళు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికైతే ట్రై చేస్తారు. వాళ్ళు కూడా ఫైనల్లో ఉంటారని నేనైతే అనుకుంటున్నా. వీళ్ళకంటే కొన్ని వీక్స్ ముందు నుంచి ప్రాక్టీస్ చేస్తున్న జోడీస్ కూడా కొన్ని స్టెప్స్ మర్చిపోతున్నారు. వీళ్ళు మర్చిపోవడంలో తప్పేముంది? కానీ వీళ్ళ డ్యాన్స్కి 2, 3, 4 మార్క్స్ ఇచ్చేంత దారుణంగా డ్యాన్స్ వేయలేదని నేనైతే అనుకుంటాను. కొంచెం బెటర్ అని నేనైతే అనుకుంటాను. ఇంకా వాళ్ళే ముందు 7 out of 7కి వచ్చే రేంజ్లో అయితే వస్తారని నేనైతే అనుకుంటున్నా. నా అభిప్రాయం అయితే ఇది. మీరేమనుకుంటున్నారు? మిగతా జోడీల కంటే రీతు, పవన్ జోడీ డ్యాన్స్ బెస్ట్ ఇస్తున్నారని మీకు అనిపించిందా లేదా? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.